కాకపోతే ఇప్పుడంటే సార్ సినిమా ఏంటంటే మార్నింగ్ షోతోనే డిసైడ్ చేసేస్తున్నారు సోషల్ మీడియా ఇదంతా పెరిగిన తర్వాత. అప్పట్లో ఏంటంటే కొంచెం గ్యాప్ ఉండేది. అంటే ఒక 1 వీక్, 2 వీక్స్ తర్వాత కూడా టాక్ చేంజ్ అవ్వడం అనేది. బట్ ఫస్ట్ డిబేట్ టాకే కదా! బట్ మరి మీకేమనిపించింది ఫస్ట్ డే 1 ఆర్ 2 డేస్? కమర్షియల్ సినిమాస్కి ఎప్పుడు అది ఉంటుంది. హ్మ్. బికాస్ కమర్షియల్ సినిమాస్ అనేది హైదరాబాద్లో వేరు, అటు వెళ్ళినప్పుడు వేరే ఉంటుంది, డిస్ట్రిక్ట్స్కి వెళ్ళినప్పుడు వేరే ఉంటుంది. అవును. బట్ టాక్ ఏంటంటే ఎక్కువ హైదరాబాద్లో ఫస్ట్ స్ప్రెడ్ అవుతుంది. డిస్ట్రిక్ట్ టాక్ ఏంటంటే స్లోగా ఈవినింగ్ ఫస్ట్ షో సెకండ్ షోస్కి బాగుంటుంది. అందుకే మార్నింగ్ షోకి డివైడ్ టాక్ ఉంది కానీ ఫస్ట్ షోకి సెటిల్ అయిందంటే దట్ మీన్స్ మార్నింగ్ షో హైదరాబాద్ టాక్ ఉంటుంది ఎక్కువ. బట్ వెన్ డిస్ట్రిక్ట్స్ టాక్ రేజ్ అయ్యి అది అందుకోవడానికి ఈవినింగ్ ఇది కానీ రాదు. సో ఫస్ట్ మార్నింగ్ షోకి ఏదైనా డివైడ్ వచ్చినా కూడా మాకు నమ్మకం ఉంటుంది సినిమా మీద. ఎందుకు ఇప్పుడు లిటిల్ హార్ట్స్ సపోజ్ ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఇట్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఇది ఒక 5 days ముందు ప్రివ్యూ వేసిన రోజున కంగారు పెట్టారు జనాలు. కంగారు పెట్టినా కూడా నాకు వంశీకి ఉన్న గట్ ఫీలింగ్స్ ఏంటంటే మనం చూసినప్పుడు ఏదైతే ఎంజాయ్ చేసామో అది డెఫినెట్గా థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ కొన్ని నచ్చినాయి. ఆ సజెషన్ తీసుకుని దాన్ని కరెక్ట్ చేసాం. ఇమీడియట్లీ కాపీని కరెక్ట్ చేశారు, డైరెక్టర్ కరెక్ట్ చేశాడు ఇమీడియట్లీ. చిన్న అవి కూడా చాలా మైనర్, అది అసలు చేసినా చేయకపోయినా కూడా బాగా డిఫరెన్స్ రాదు. బట్ అప్పటికి మాకు డైరెక్టర్ నచ్చినాయి, అవి నచ్చి ఆయన చేశాడు. ఛాన్స్ తీసుకోవడం ఛాన్స్ కదా, అతనికి ఎందుకు కరెక్ట్ అనిపించింది ఆయన చేశాడు. బట్ 5 days ముందు కూడా అట్లా వచ్చింది. బట్ ఏంటంటే మనకంటూ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఒక సినిమా ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది. అది మాత్రం కొంచెం వెయిట్ చేస్తాం. కొన్ని ఏంటంటే రిలీజ్ ముందే మనకు అర్థమైపోతాయి, అటు గురించి పెద్ద వెయిట్ చేయం. మ్యాట్నీకే ఒక సర్దుకుని ఆఫీస్ సర్దుకుని పిల్లల్ని తీసుకుని ఏదన్నా బయటికి వెళ్ళి ఒక 4 రోజులు మర్చిపోయి వెనక్కి రావడమే తప్పితే. బట్ ఆ హిట్ ఆర్ ఫ్లాప్ అనేది మాత్రం ఓపిక ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్ కొన్నిటి వల్ల కొన్ని మంచి సినిమాలు కూడా ఆడవు, కానీ జనరల్లీ మంచి సినిమా ఎప్పుడు కూడా ఆడేస్తుంది. అది కొంచెం టైం తీసుకున్నా కూడా ఆడేస్తుంది. నా పేరు సూర్య, ఆయిల్ ఇండియా కూడా వచ్చిన తర్వాత కూడా నాకు బాగా గుర్తు, బన్నీ గారు ఒక 1 week పాటు స్టూడియోలో కూర్చుని రకరకాల వాళ్ళతో ఇంట్రడ్యూస్ చేసి సినిమాని తీసుకెళ్ళడానికి. నా సినిమాలకు ఎప్పుడు ఇంతకుముందు సరైనోడికి అదే ముందు అన్నారు, అంతకుముందు చాలా సినిమాలకు అదే వచ్చింది, సో ఖచ్చితంగా ఇది వెళ్ళొద్దని చెప్పి చాలా ట్రై చేశారు ఆయన. అంటే ఇది ఖచ్చితంగా మంచి కంటెంట్ అని చెప్పి. ఎక్కడ తప్పింది సార్ క్యాలిక్యులేషన్? మీకు ఆయనకి అందరికి అంత నమ్మకం ఉన్న సినిమా ఎక్కడ తప్పింది క్యాలిక్యులేషన్? అది అంటే వన్ థింగ్ అండి, అది ఏమైందంటే కథపరంగా విన్నప్పుడు చాలా మంచి కథ, మీరు చూస్తే చాలా హానెస్ట్ కథ అది. ఏమైందంటే సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే ఆయన మన మిలిటరీ ఆయన ఉంటారు కదండి, ఆ క్యారెక్టర్ని చంపినప్పుడు హీరో చూసాడు, స్టిల్ ఆగాడు అనే ఒక పాయింట్ ఉందో, ఆ పాయింట్ని జనాలు యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే మనం ఏం చెప్పినా కూడా ఇంకా తప్పే క్యారెక్టర్ పరంగా. అక్కడి నుంచి ఏంటంటే ఇంకా సినిమా అది మామూలుగా బన్నీ గారు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా చేసుంటే ఒక కొత్త అతనో లేదా ఒక ఇదైతే కమర్షియల్గా తప్పలేని పాయింట్. బట్ ఒక పెద్ద హీరో చేసి ఒక పెద్ద హీరో కళ్ళెదురుగుండా జరిగినా కూడా దాన్ని వదిలేశారు. అప్పుడు ఏంటంటే సినిమా ఈస్ లుకింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద హీరో. ఇప్పుడు కూడా పెద్ద హీరోస్ వచ్చి ఇప్పుడు కొంచెం మారుతుంది, సినిమాగా చూస్తున్నారు, కానీ ఇప్పుడైనా కూడా పెద్ద హీరోలకు వచ్చినప్పటికీ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే సినిమా చూస్తారు ఇప్పుడు కూడా. సో ఎప్పుడైతే అక్కడ క్యారెక్టర్ తప్పు చేసిందో అక్కడి నుంచి సినిమాని వదిలేసి ఇంకా అది లేచినప్పటికి ఏంటంటే ఇంకా అది ఓకే అన్న దాంట్లోకి వెళ్ళిపోయింది. ఆ మిస్టేక్ ఏంటంటే మేము అట్ ద టైమ్ ఆఫ్ దీని దగ్గర రియలైజ్ అవ్వలేకపోయాం. అది మేము హానెస్ట్గా కథ చెప్తున్నాం అనుకున్నాం తప్పితే ఇది గట్టి కొడుతుంది అనేది అక్కడ రియలైజ్ అవ్వలేకపోయాం. బట్ యాజ్ తో ఇప్పటికీ కూడా చాలా మంది ఆ సినిమా గురించి బాగా చెప్తారు, కలిసినప్పుడు ఎక్కడైనా కలిసినప్పుడు అది నచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవునవును. అయితే ఆ సినిమా ఫస్ట్ ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళింది, కరెక్షన్స్ చెప్పారు, దాని తర్వాత బన్నీ గారి దగ్గరికి వచ్చింది కదా. ఆ కరెక్షన్స్ ఆయన ఫుల్ఫిల్ చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత? యాజ్ ఇట్ ఈస్గా తెలియదు, హానెస్ట్గా అసలు మీరు చెప్పే వరకు కూడా ఈ విషయం నాకు తెలియదు. అసలు ఎప్పుడు మాకు డిస్కషన్ కూడా రాలేదు. ఇంకా డైరెక్ట్గా వంశీ గారు వచ్చి నరేట్ చేయగానే ఇక వంశీ గారు వచ్చి నరేట్ చేశారు, బన్నీ గారు నేనే విన్నాము, బన్నీ గారికి నచ్చింది. అప్పుడు ఏదో మధ్యలో ఒక సినిమా రన్నింగ్ లో ఉంది, దాని తర్వాత ఆయన 2వ వెర్షన్ 3వ వెర్షన్ డీజే రన్నింగ్ లో ఉన్నప్పుడు డీజే ఏదో రన్నింగ్ లో ఉంది. 2వ వెర్షన్ 3వ వెర్షన్ వచ్చిన తర్వాత ఆయనకి నచ్చింది. నచ్చిన తర్వాత శ్రీధర్ గారికి బన్నీ గారికి శ్రీధర్ గారు అంటే బాగా ఇష్టం. ఆయన అప్పట్లో ఏంటంటే చాలా ప్యాషనెట్ గా ఉండేవారు మొత్తం సినిమా మీద. సో అందుకని పిలిచి
బన్నీ గారు పిలిచి Okay. నీ ప్యాషన్ నచ్చింది నాకు సినిమా మీద శ్రీధర్ గారు, ఈ సినిమా మీరు చేద్దరు కానీ వాసు ఉండి ప్రొడక్షన్ చూసుకుంటాడు అని చెప్పి దెన్ అలా ట్రై చేశారు అనమాట. ఏ సినిమాకైనా 100 కన్నా 100% అన్నా కానీ మోర్ దెన్ దట్ పెడతాం సార్. ప్లస్ ఇష్టపడి అంటే ఆయన రియల్ లైఫ్లో కూడా ఒక మిలిటరీలో జాయిన్ అయిపోయి ఇంత కష్టపడి ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇష్టపడి చేసిన సినిమా, హానెస్ట్గా చెప్పాలనుకున్న కథ, ఇవన్నీ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఏ సినిమాకైనా పెడతాం, దానికి అంతగానే ఎక్కువ పెట్టారు. మరి అలాంటి ఒక సినిమా మనం అనుకున్న రిజల్ట్ ఇవ్వనప్పుడు దాన్ని సరే ఇంకా నెక్స్ట్ ఏంటో జరగాలని చూద్దామని చెప్పి మూవ్ అని అయిపోతాం. అంత చెప్పినంత ఈజీ కదా అది. బట్ అది క్యారీ అవుతూ ఉంటుందా మైండ్లో, లేకపోతే జస్ట్ అంటే నా పేరు సూర్య తర్వాత బన్నీ గారు ఈజ్ డిఫరెంట్ అండి. ఎందుకంటే ఆయన టోటల్ అప్పుడు 1 year ఎంతో బ్రేక్ తీసుకున్నారు, 1.5 year బ్రేక్ తీసుకుని ఆయన టోటల్ దృక్పథం చేంజ్ చేసుకున్నాడు. ఆయన సినిమాని చూసే విధానం కానీ, ఆయన్ని చూసుకునే ఆయన విధానం కానీ చాలా లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ చేశాడు ఆయన. దాని తర్వాత అంటే ఒక 1.5 year టోటల్ బ్రేక్ తీసుకుని మొత్తం అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు డిఫైన్ బన్నీ గారు, బిఫోర్ నా పేరు సూర్య, ఆఫ్టర్ నా పేరు సూర్య చెప్తాను నేను. బికాజ్ నా పేరు సూర్య తర్వాత ఆయన టోటల్ ఏంటంటే ఆయనకంటూ ఒక సెల్ఫ్ ఇంజనీరింగ్ చేసుకున్నాడు ఆయన, కరెక్ట్గా చెప్పాలంటే. మళ్ళీ ఆర్య అప్పుడు ఎప్పుడో ఎంత కష్టపడ్డాడు అంటే, ఆర్య అప్పుడు గంగోత్రి తర్వాత ఒక 1 year చాలా కష్టపడ్డాడు ఆయన. అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అల్లు అర్జున్ ఈ స్టార్టెడ్ ఎట్ ద బిట్వీన్ గంగోత్రి అండ్ ఆర్య. మొత్తం తన లుక్ కానీ, తన ఫిజిక్ కానీ, తన బాడీ మెకానిజం కానీ అన్నీ కూడా ఒక 1 year చాలా హార్డ్ వర్క్ చేశారు. అట్లాగా నా పేరు సూర్య దగ్గర నుంచి అలవైకుంఠపురం మధ్యలో అగైన్ ద బన్నీ 2.0 అక్కడి నుంచి ఆయన మళ్ళీ ఆ సెల్ఫ్ ఇంజనీరింగ్ చేసుకున్నాడు. అప్పుడు ఏంటంటే బాడీ అండ్ ఇట్ల మీద చేసుకున్నాడు, ఇప్పుడు మైండ్ కూడా చేసుకున్నాడు. అంటే నాకు అర్థమైంది తర్వాత చేసుకుని, అంటే నాకు ఆయన మాట్లాడే మెచ్యూరిటీలో కానీ, లేదంటే ఆయన ఆలోచించే విధానంలో కానీ చాలా చేంజ్ వచ్చింది. అండ్ ఈవెన్ అప్పటి వరకు ఏంటంటే ఆయన నేను మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఇద్దరు ఒక కంబైన్ థాట్ ఉండేది. బట్ నా పేరు సూర్య తర్వాత ఈవెన్ నేను అడ్మైర్ అవ్వడం మొదలెట్టాను. అంటే ద వే హీ థింక్స్, తను ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు కానీ, తను ఆలోచించే విధానం కానీ, అంటే ఒక విషయం మాట్లాడాడంటే అంత ఈజీగా మాట్లాడు, ఇప్పుడు ఒక పని చేశాడంటే అంత ఈజీగా చేయడు. అయినప్పుడు చాలా డీప్గానే ఆలోచించేస్తాడు. ఒక పని చేశాడంటే దానికి డెడికేట్ అయిపోతాడు. ఇప్పుడు మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకోవడం, లేదంటే దాన్ని అడ్జస్ట్ చేయడం అవి లేవు. ఇదివరకు ఏంటంటే బిఫోర్ నా పేరు సూర్య అప్పుడు చిన్నది ఏదన్నా జరిగినా కూడా అలాగది ఇలాగని ఎవరైనా వచ్చి చెప్పినా కూడా కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే తప్పు చేసినా రైట్ చేసినా కూడా, నేను తప్పు చేస్తే ఎస్ తప్పు, రైట్ చేస్తే రైట్. తన తప్పుని రైట్ అన్న ఒప్పుకోరు, తన రైట్ని ఎవరన్నా తప్పు అన్నా కూడా ఒప్పుకోరు. అంటే అక్కడ 1.5 yearలో మాత్రం ఐ హ్యావ్ సీన్ ఎట్లా చెప్పాలంటే ఒక మెచ్యూర్డ్ పర్సనాలిటీ అండ్ ఒక డిఫరెంట్ పర్సనాలిటీ మాత్రం ఆ గ్యాప్లో చూసారు.